వివేకానంద స్వామి వారి స్ఫూర్తితో దీప్తితో దద్దరిల్లుతూ మారుమవుతోంది. యువతకు భవితను అందించేటువంటి విలువలు సంప్రదాయాలు ఒక భూమికగా భారతదేశం ఈటెల రాజేంద్ర గారికి, జస్టిస్ చంద్రయ్య గారికి, మరి పెద్దలు పిఎస్ నారాయణ గారికి ఒకసారి మీ అందరి చప్పట్లతో స్వామి వివేకానంద గారికి నమస్కరించుకున్నాం. మిత్రులారా, నారాయణ గారికి స్వాగతం. గురువు గారు స్వామి వివేకానందకి కొద్దిగా కొంచెం బ్యాక్ వెళ్ళండి, కొంచెం కొద్దిగా ఇంకా బ్యాక్ దయచేసి అందరూ కూడా కూర్చోవలసిన కోరుతున్నాం మిత్రులరా. జస్టిస్ చంద్రయ్య గారు, పెద్దలు జస్టిస్ నారాయణ గారు, మోహన్ గాంధీ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, రామకృష్ణ గారు, దత్తాత్రేయ ఆనందప్రభు గారు, మిత్రులు మా విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, మల్లికార్జున్ గారు, నాగేష్ గారు, దయానంద్ గారు, బాబు, అందరికి పేరు పైన నమస్కారం. చంద్రయ్య గారు ఎన్ని గంటలైనా మాట్లాడగలిగే జ్ఞాన సంపన్న వారు అనేక త్యాగ ధనుల చరిత్ర గురించి అవపోసన పడడమే కాకుండా సమాజానికి అందించాలి, రాబోయే తరాలకు అందించాలని సంకల్పం ఉన్నవారు. వారు చాలా అండగా ఉంటారు. మనుషులు పుడతారు, గెడతారు, కొద్దిమంది మాత్రమే మరణించి కూడా జీవిస్తారు. ఆ మరణించి కూడా జీవించే మహోన్నతులలో వివేకానందుడు ఒకరు. వారు ఇంతకుముందు చెప్పినట్టుగా, చంద్ర గారు చెప్పినట్టుగా, అతి తక్కువ వయసులో అతి ఎక్కువ ఇంపాక్ట్ సమాజం మీద ఇచ్చినటువంటి మానవుడు, సమాజానికి వెలుగుడిచ్చిన మానవుడు వివేకానందుడు. వారి గురించి చెప్పాలంటే ఎన్ని గంటలనే చెప్పచ్చు. అందువల్ల చాలామంది అంటుంటారు మా దగ్గర, కాకి వలె విలువలేని, కాకి వలె 1000 ఏళ్ళు విలువలేని బతుకు కన్నా సమాజం కోసం గొప్ప చరిత్ర నిర్మించిన వాళ్ళు కొద్ది రోజుల్లో చాలంటే పడుతుంటారు. అందులో వివేకానంద ఒకటి. వారు యువతకి అందించిన స్ఫూర్తి ఇవాటి నరేంద్రుడు, మన దేశ ప్రధానమంత్రి గారు, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక మాట చెప్తారు మోడీ గారు. ఇవాళ వారి జయంత్యోత్సవాన్ని దేశానికి అందించే సంకల్పంలో భాగంగా అధికారికంగా జరగడమే కాకుండా ప్రపంచంలో నా దేశం యువశక్తి కలిగిన దేశం, జ్ఞానవంతమైన దేశం, ఆరోగ్యవంతమైన దేశం, రేపటి కాలంలో ఒకనాడు విశ్వగురువుగా వర్తిల్లిన నా దేశం రాబోయే కాలంలో కూడా మళ్ళీ విశ్వగురువుగా వర్తిల్లే ఆస్కారం ఉందని నొక్కి పక్కాల్సిన నాయకుడు మోడీ గారి వల్ల. చంద్రబాబు సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారికి బాగా తెలుసు. అలాంటి ప్రైవేట్ స్కూల్ లేవు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో అమెరికా లాంటి దేశం మొక్కజొన్నలతోటి గడక పంపిస్తే, గోధుమరవ్వ పంపిస్తే మధ్యాహ్న స్కూల్లో మనకు పెట్టేవాళ్ళు. భారతదేశం ఆనాడు పేద దేశం, కరువు కాటకాలతో ఆకలితో అన్నిటికీ దేశం. అందువల్ల భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ, మూడవ ప్రపంచ దేశంగా పిలిచేవాళ్ళు మన. అట్లాంటి భారత్ ఇవాళ ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా, రష్యా ఉండే ఒకనాడు.
ఇవాళ అమెరికా, చైనా కూడా ఉంది. సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్ ఉండేది. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఉండేది. కానీ అలాంటి మూడవ ప్రపంచ దేశానికి చెందినటువంటి దేశం ఇవాళ అగ్రగామి దేశంగా ఎదుగుతున్నది భారతదేశం. దానికి కారణం ఇవాళ యువత, ఈ దేశంలో ఉన్న యువత ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా పనిచేయటువంటి చైతన్యం సంతరించుకుంది మన దేశం. ఇవాళ అమెరికాలో డాక్టర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా అనేక దేశాలు అనేక రకాల సర్వీస్ అందిస్తున్న దేశం. నేను అనుకుంటా 11వ ఆర్థిక వ్యవస్థ ఉండే 2014 వరకు ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది. ఇవాళ 3వ ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్యాణ్ మోడీ గారు 2047 స్వతంత్రం తెచ్చుకొని 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో వికసిత్ భారత్ పేట ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలవాలని చెప్పే సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పానికి కారణం వివేకానంద స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని పొందే విద్యార్థులు, యువకులు ఇవాళ ఈ దేశ ఎదుగుదలలో భాగం పంచుకోవాల్సిన ఇక్కడ ఉంది. కాబట్టి ఇవాళ వారి జయంత్యోత్సవాన్ని, వారి వర్ధంతి సభలు యువతకు స్ఫూర్తిదాయకంగా రాబోయే కాలానికి ఈ దేశ ప్రజానికానికి ఒక స్ఫూర్తి నిలుస్తుందని చెప్పి ఆశిస్తూ దాంట్లో భాగంగానే ఆయన ఇలా జయంత్యోత్సవం జరుపుకుంటారని చెప్పి మనం చేస్తూ వారి ఆశయాలను గుండెలు వెళ్తుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ